శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. అందరూ బాగున్నారా? ఓకే, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమి అంటే హిరణ్యకశిపుని తపస్సు పెద్దదా, ప్రహ్లాదుడిని తపస్సు గొప్పదా? అంటే మీరు అనుకోవచ్చు, అసలు ప్రహ్లాదుడు ఎక్కడ వచ్చి తపస్సు చేశాడు అని. నేను మీకు ఈ ఎపిసోడ్ లాస్ట్కి తెలుస్తుంది ప్రహ్లాదుడు ఎట్లాంటి తపస్సు చేశాడు అని. ఓకే, ఇప్పుడు మనం ఒకటొకటి చూద్దాం. అంటే నరసింహతారం జరగటానికి ముందు ఏమేమి ఘటనలు జరిగినాయి అని మనం ఒక చిన్న కంపారిజన్ లాగా. హిరణ్యకశిపు ప్రహ్లాదుడిని తండ్రి, అతను వచ్చి అసురుడు, అతను వచ్చి విష్ణుని నేను నమ్మను, నేనే దేవుడు అని చెప్పి అందరి దగ్గర ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేద్దాం, అన్ని వరాలన్నీ మనం కోరుకుందాం అని తపస్సుకి వెళ్తున్నాడు. చూడండి, చాలా దీర్ఘమైన తపస్సు చేస్తున్నాడు. మోర్ దాన్ 1000 years. ఇంకా కొన్ని పురాణాలు 10,000 years అబౌవ్ తపస్సు చేశాడు అని చెప్తుంది. కొన్ని వచ్చి 1000 years చేశాడు అని చెప్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, చాలా దీర్ఘమైన తపస్సు కదా. అది కూడా ఎట్లా చేశాడు తపస్సు? నో వాటర్, నో ఫుడ్ అండి. అసలు ఏది తినలేదు, తాగలేదు. చాలా సిన్సియర్గా తపస్సు చేశాడు. ఇంకా ఆఖరికి లాస్ట్కి సింగిల్ లెగ్ అండి, ఒక కాలు ఫోల్డ్ చేసేసాడు. సింగిల్ లెగ్ ఆ టో మీద నించుని 2 చేయి పైకెత్తి సూర్య నమస్కారం చేస్తారు కదా, అట్లా పైకెత్తి ఫేస్ని కూడా పైకి చేసి అట్లా అండి. ఇంకా ఆ తపస్ ఎండ్ టైంలో సరే బ్రహ్మదేవుడు వచ్చేద్దామని ఇంకా దర్శనం ఇవ్వడానికి వస్తున్నారు. అప్పుడు ఎట్లా ఉండిందంటే హిరణ్యకశిపుని బాడీ అసలు చర్మం లేదు, రక్త మాంసం ఏమీ లేదు, జస్ట్ స్కెలిటన్ లాగా ఉన్నాడంట. ఇంకా కొంచెం వదిలేస్తే అస్థి అయిపోతాడు, అట్లా ఉన్నాడు. అంటే ప్రాణం తప్ప ఇంకా ఏమీ లేదు. అంటే ఆ యుగంలో అట్లా ఉండొచ్చండి. కలియుగంలో అన్నం లేకపోతే ప్రాణం లేదు అని ఉంది. బట్ వేరే యుగాల్లో అన్నీ చూస్తే జస్ట్ ఇట్లా ఉండొచ్చు. ఇంకా మీరు సత్యుగంలో చూస్తే ఉత్తు అస్థితో కూడా ఉండొచ్చు అంట. జస్ట్ బాడీలో మీకు ఏమి ఉండదు, రక్తం. అదే కదా ఋషులు మునిలందరూ అట్లాగే తపస్సు చేసేవారు. అన్నీ వాళ్ళ బాడీలో ఏది ఉండదండి, బట్ ప్రాణం ఒకటి ఉంటుంది. బట్ మన కలియుగంలో అట్లా లేదు. అన్నం లేకపోతే ప్రాణం లేదు. అంటే ఆకలేస్తుంది కదా మనకి చాలా బాగా. ఆ ఏకాదశి, కృష్ణాష్టమి తప్ప మిగిలిన రోజు అన్నీ తింటూ ఉంటాం కదా. అంటే ఈ రెండు రోజులు మెయిన్ అనమాట, మిగిలినది మన ఇష్టం అనమాట. ఇది చాలా దీర్ఘమైన తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. ఈ హిరణ్యకశిపు నేనే దేవుడు, నేనే సర్వోత్తముడు అని చెప్పుకుంటాడు అని చూసాం. అయితే బ్రహ్మదేవుడి దగ్గర ఎందుకండి వెళ్ళి తపస్సు చేయాలి? బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి ఎందుకు వరాలు కోరుకోవాలి? సర్వోత్తముడైతే ఇంకొకరి దగ్గర వెళ్ళి మనం ఎందుకు అడగాలి? నా దగ్గరే అన్నీ ఉన్నప్పుడు, నేనే పెద్దవాడు అందరికన్నా అనేటప్పుడు. అంటే ఇదన్నీ లాజిక్ చూడండి. అంటే అతను సర్వోత్తముడు కాదనమాట. అతనికన్నా పెద్ద లెవెల్లో బ్రహ్మదేవుడు ఉన్నాడనే కదా అర్థం. సో ఆ బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి ఒక లాజిక్ కూడా లేదు హిరణ్యకశిపుకి. సో బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. ప్రహ్లాదుడిని తపస్సు ఎట్లా ఉండింది అంటే వాళ్ళ తల్లిని గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి వచ్చి ఉపదేశం చేస్తున్నారు. ఈ హిరణ్యకశిపు తపస్సుకి వెళ్ళి తిరిగి వచ్చేదాకా ప్రహ్లాదుడు వాళ్ళ తల్లి గర్భంలోనే ఉన్నాడు, బయట రాలేదు, గర్భంలోనే ఉన్నాడు. సో ఆ ఇయర్స్ మొత్తం కూడా శ్రవణం అన్న తపస్సు చేస్తున్నాడండి. తపస్సు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అగ్ని మధ్యలో నించుని, లేకపోతే సముద్రం మధ్యలో నించుని, చేరెండు పైకెత్తి నించుని ఏం తినకుండా ఇట్లా ఉండటం ఒకటే తపస్సు కాదు. తపస్సు అంటే మనం శాస్త్రాన్ని వినటం కూడా ఒక తపస్సు, దాన్ని ఇంకొకరికి చెప్పటం ఒక తపస్సు. ఏకాదశి వ్రతాలు చేస్తాం, అది ఒక తపస్సు. ఇట్లా చాలా తపస్సులు ఉన్నాయి. బ్రహ్మచర్యంతో ఉండటం ఒక తపస్సు. నేను ఎప్పుడు అసత్యం మాట్లాడను, సత్యమే మాట్లాడతా అనటం ఒక తపస్సు.
నేను ఏ జీవుల్ని హింస చెయ్యను అని సంకల్పం చేసుకొని ఉండటం ఒక తపస్. ఇట్లా ఇవి అన్నీ తపస్ కిందనే వస్తుందండి. సో ఈ ప్రహ్లాదుడు చేసిన తపస్సు ఏంటి? ఫస్ట్ శ్రవణం అన్న తపస్సు చేస్తున్నాడు. నారద మహర్షి అన్ని తత్వోపదేశాలన్నీ చేసేస్తాడండి గర్భంలో ఉన్నప్పుడే. సో ఇది చాలా గొప్ప తపస్సు అన్నమాట. ఇంకొకటి, బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత హిరణ్యకశిపు ఏం చేస్తాడు? రకరకాలుగా వరం అడుగుతాడు కదా. నాకు మరణం రాకూడదు, దీర్ఘాయుష్ ఉండాలి, ఇంకా బయట చావకూడదు, లోపల చావకూడదు, పైక లేదు, కింద లేదు, ఏ ఆయుధాల్లో నన్ను ఎవరు చంపకూడదు, నరులు రాకూడదు, మృగాలు రాకూడదు, ఏమేమో అడుగుతాడు కదా. అన్ని వరాలు బ్రహ్మదేవుడు ఓకే 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 నా ఇస్తున్నాడు. బట్ ప్రహ్లాదుడిని తపస్సు ఎట్లా ఉండింది అంటే, నరసింహావతారం అయిన సమయంలో నరసింహదేవుడు అడుగుతాడు, నీకేం కావాలి అంటే ప్రహ్లాదుడు ఏం చెప్తాడు తెలుసా? నాకేమొద్దు అంటాడు. అది ఈ హిరణ్యకశిపు ఎన్ని వరాలు అడిగాడు, బట్ ప్రహ్లాదుడు ఏమీ అడగలేదు. ఇది తపస్సు అంటే. ఇంకా హిరణ్యకశిపు నేనే సర్వోత్తముడు అన్నాడు. అంటే ఓం నమో నారాయణాయ అని అందరూ చెప్తూ ఉంటే అది వద్దు, ఓం నమో హిరణ్యకశిపువే నమః అని చెప్పండి అన్నాడు. బట్ ప్రహ్లాదుడు హరియే సర్వోత్తముడు, నారాయణుడే సర్వోత్తముడు అంటున్నాడు. ఆ తర్వాత హిరణ్యకశిపు అతను పుత్రుడు అంటే ప్రహ్లాదుడు నేను చెప్పే మాట వినలేదు అని చెప్పి ఏం చేస్తాడు? నానా విధాలుగా ప్రహ్లాదుడిని చంపటానికి ప్రయత్నం చేస్తాడు. ఇంకా ఆఖరికి ఏం చేస్తాడు? విషపానం తాగిస్తాడు. వాళ్ళ అమ్మ చేతిలోనే విషపానం ఇచ్చి తాగిస్తాడు. బట్ ప్రహ్లాదుడు ఏం చేస్తాడు? అన్నీ స్వీకరిస్తాడు. జస్ట్ హరినామస్మరణ చేసి తప్పించుకుంటాడు. అంతే కదా. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏం జరిగింది అని చూద్దాం. ఈ తపస్సు చేసిన హిరణ్యకశిపుకి ఏమైంది? వేరే విధంగా శ్రవణం చేసి దేవుడి గురించి శ్రవణం చేసి తపస్సు చేసిన ప్రహ్లాదుడికి ఏమైంది? సో హిరణ్యకశిపు ఏమో నాకు దీర్ఘాయుష్ కావాలి, నాకు మరణమే రాకూడదు అని వరాలు తీసుకున్నాడు బ్రహ్మదేవుడి దగ్గర. బట్ ప్రహ్లాదుడు ఏమొద్దు అన్నాడు కదా. బట్ ఏం జరిగింది? సో నారాయణుడు మృగ వేషం అంటే నరసింహ వేషం ధరించుకుని వచ్చి అవతారం తీసుకొచ్చి హిరణ్యకశిపుడిని చంపేశాడు. సో మరణం నాకు రాకూడదు అని అడిగిన వరం తీసుకున్న హిరణ్యకశిపు మరణం పొందాడు. నాకు ఏమీ వద్దు అని నిష్కామ తపస్ అంటే నాకు ఏమీ వద్దు అని స్వార్థం కోసం ఏమీ అడగకుండా, సెల్ఫిష్గా ఏమీ అడగకుండా ఉన్న ప్రహ్లాదుడు దీర్ఘాయుష్ పొందాడు. అంతే కదా. ఇప్పుడు కూడా ఉన్నాడండి ప్రహ్లాదుడు, ఇప్పుడు కూడా ఉన్నాడు చిరంజీవిగా సుతల లోకంలో బలి చక్రవర్తితో. ఇప్పుడు కూడా ప్రహ్లాదుడు ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు మనం చెప్పేదాన్ని మాట్లాడేదాన్ని కూడా వింటూ ఉంటాడు. సో ఇంకొకటి చూస్తే హిరణ్యకశిపుది తపస్సు వచ్చి స్వార్థం కోసం, నేను నాకు కావాలి, నేనే ఉండాలి. బట్ ప్రహ్లాదుడిని తపస్ నిష్కామం, నాకేమొద్దు, నాకు దేవుడే కావాలి. అందుకే అంటే నరసింహావతారం జరిగినది. అందుకే నారాయణుడే వచ్చేసాడు ప్రహ్లాదుడి కోసం. ఇంకొకటి, విషం ఇచ్చిన హిరణ్యకశిపు, ప్రహ్లాదుడికి విషం ఇచ్చిన హిరణ్యకశిపు మరణం పొందాడు. ఎక్కడైనా చూడండి, విషం ఇచ్చిన వాళ్ళు బాగుంటారు, విషం తీసుకున్న వాళ్ళు మరణం పొందుతారు. ఇక్కడ ఆపోజిట్, విషం ఇచ్చిన హిరణ్యకశిపు మరణం పొందాడు. విషపానం చేసిన ప్రహ్లాదుడు, నేను అప్పుడే చెప్పినట్టు ఇప్పుడు కూడా సుతల లోకంలో బలిచక్రవర్తితో చిరంజీవిగా ఉన్నాడు. ఇది ఎందుకు అంటే హరినామ స్మరణ శ్రవణమన్న తపస్సు చేశాడు ఫస్ట్. ఆ తర్వాత ఈ అసుర పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నేర్పించాడు. హరియే సర్వోత్తముడు, నారాయణ మంత్రం నేర్పించి అందరినీ నారాయణ జపం చేపించి కీర్తనలని పాటించాడు. అయితే కీర్తనం కూడా ఒక తపస్. దేవుడిని భజన పాడుతాం కదా, అది కూడా ఒక తపస్. సో ప్రహ్లాదుడు శ్రవణం చేశాడు, మననం చేశాడు, కీర్తనం చేశాడు, పాదసేవనం కూడా చేస్తున్నాడు. సో నవవిధ భక్తి అన్న తపస్సు వచ్చి ప్రహ్లాదుడు చేశాడండి. ఈ నవవిధ భక్తి ఎవరు లోకానికి నేర్పించారంటే ప్రహ్లాదుడు. ఎట్లా అన్ని దేవుడిని వచ్చి మనం దేవుడికి ఎట్లా అన్ని మనం సేవ చేయాలి, ఏ విధానంగా చెయ్యొచ్చు.
ఒకరికి పాట రావచ్చు, వాళ్ళు బాగా పాడచ్చు దేవుడి మీద. ఇంకొకరికి పాట రాకపోవచ్చు, వాళ్ళు చదవచ్చు. ఇంకొకరికి అది కూడా ఇంట్రెస్ట్ లేదు, నేను వింటా అని. కొన్ని మంది వింటారు దేవుడి గురించి. ఇట్లా విధంగా మనం భక్తి చేయొచ్చండి. ఏ విధంలో మనం చేసినా కూడా దేవుడికి కావాల్సింది భక్తి ఒక్కటే. నువ్వు ఏమైనా చేసుకో. ఇక ఏమి నాకు రాదా, జస్ట్ నామస్మరణ చెయ్యి. జస్ట్ నామస్మరణ, నారాయణ నారాయణ, హరి హరి హరి, రామ రామ రామ, అంతే. ఏదైనా చేసినా భక్తితో చేయాలి అంతే. దేవుడికి నాకు ఇదే కావాలి అదే కావాలని దేవుడు ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు కూడా అడగలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్. సో ఇవన్నీ మనకి ఏం ప్రూవ్ చేస్తాయంటే మనం లైఫ్లో ఎట్లా బ్రతకాలి, ఎట్లా బ్రతకొద్దు, ఎట్లా బ్రతకకూడదు అనటానికి హిరణ్యకశిపు సాక్షి. మనం ఎట్లా భక్తి చేయాలి, నవవిధ భక్తిని లోకానికి చూపించిన ఈ ప్రహ్లాదుడిని ఇప్పుడు కూడా ఈ లోకం వచ్చి పొగడుతూ ఉంది కదా, ఉంటే ప్రహ్లాదుడిలాగా ఉండాలి అని. అంటే మన భక్తి నిష్కామంగా ఉంటే మన పేరు లోకం మొత్తం దేవుడు వచ్చి దాన్ని వచ్చి అందరికీ తెలిసేలాగా చేస్తాడు. సో ఎప్పుడు కూడా హరిభక్తులకి వచ్చి శ్రేయస్ అన్నది వస్తుంది అని ఈ ప్రహ్లాదుడు వచ్చి చూపించాడు. దీంట్లో అన్నిటికన్నా ఒక పెద్ద విషయం ఉంది, ఏం తెలుసా? చూడండి, హిరణ్యకశిపు బ్రహ్మదేవుడి నుంచి వరం తీసుకున్నాడు. ఏమనుకుని తీసుకున్నాడంటే బ్రహ్మదేవుడి కన్నా పెద్దగా ఎవరు లేరు అనుకుని వరం తీసుకున్నాడు. అంటే బ్రహ్మదేవుడిని వరంని ఎవరి వల్ల కూడా ఓడించడం అవ్వదు అనుకుని వరం తీసుకున్నాడు. ఫస్ట్ మిస్టేక్ అక్కడే హిరణ్యకశిపుని ఒక మైనస్ పాయింట్ తెలిసిపోయింది. అతనికన్నా పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు, బ్రహ్మదేవుడు. సో నేను సర్వోత్తముడు కాదు అని ఇండైరెక్ట్గా చూపించుకున్నాడు. ఎందుకంటే సర్వోత్తముడు అంటే ఎవరి దగ్గర వెళ్ళి ఏం అడగకూడదు. బట్ తపస్సు చేసి వరం అన్నీ అడిగి ఇదన్నీ చేశాడు కదా, అప్పుడే హిరణ్యకశిపు సర్వోత్తముడు కాదు అన్నది ప్రూవ్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి బ్రహ్మదేవుడి కన్నా గొప్పగా ఎవరు లేరు, నారాయణ అన్న ఒక క్యారెక్టరే లేదు అనుకుని బ్రహ్మదేవుడి దగ్గర ఏమేమో వరాలు అడిగాడు. బట్ అన్ని వరాల్ని బ్రేక్ చేసి నరసింహ అవతారం తీసుకుని వచ్చి ఇంకా హిరణ్యకశిపు ఏమేమి వరం అన్నీ అడిగాడో దాన్ని అన్నిటికీ కూడా అనుకూలంగానే ఆ మరణం అన్నది కూడా అతనికి జరిగింది. అంటే పైన వద్దు, కింద వద్దు, బయట వద్దు, లోపల వద్దు, ఇదన్నీ అడిగాడు కదా. సో బ్రహ్మదేవుడు ఓకే అన్నీ ఇస్తా, తతాస్తు అని. సో ఈ నరసింహావతారంలో కూడా బ్రహ్మదేవుడిని అన్ని వరాలకి అనుకూలంగానే ఈ మరణం అన్నది హిరణ్యకశిపుకు జరిగింది. బట్ మ్యాటర్ ఏమంటే మరణం నాకు రాకూడదని అడిగిన ఒక్క వరంని బ్రేక్ చేశాడు నరసింహస్వామి. సో దీంట్లో నుంచి మనకి ఏం తెలుస్తుంది? మనం డైరెక్ట్గా మనం దేవుడి దగ్గర ఏది అడిగినా దాన్ని బ్రేక్ చేయడానికి ఎవరు రాలేరు. నరసింహస్వామిని బ్రేక్ చేయడానికి ఒక వరం ఇచ్చారనుకోండి, ప్రహ్లాదుడిని కాపాడాడు. సో దాన్ని బ్రేక్ చేయడానికి ఇంకొకళ్ళు రాలేరు, ఎందుకంటే హరియే సర్వోత్తముడు. బట్ మనం నారాయణుడు తప్ప వేరే దేవతల దగ్గర వెళ్ళి ఏమైనా మనం వరం తీసుకున్నామంటే ఆ వరం ఇన్ కేస్ కరెక్ట్ వరం కాకపోతే దాన్ని బ్రేక్ చేయడానికి మన నారాయణుడు వస్తాడండి. సో ఇది ఏమి తెలుస్తుందంటే హరియే సర్వోత్తముడు. మనం చిన్న దేవతల్ని, ఓకే పెద్ద దేవతలే ఉండని, బ్రహ్మ సరస్వతి నుంచి, ఇంద్రాది దేవతల నుంచి, రుద్రాది దేవతల నుంచి ఎవరి దగ్గర మనం పూజలు చేసి లేకపోతే తపస్సు చేసి ఇట్లాంటి ఏదైనా వాళ్ళని ఇంప్రెస్ చేసి మనం వరాలు తీసుకున్నా అది ఏది పర్మనెంట్గా ఉండదు. ఎందుకంటే ఎనీ టైం వాటిని ఓడించడానికి నారాయణుడికి సామర్థ్యం ఉంది. ఎందుకంటే నారాయణుడే సర్వోత్తముడు. ఇదే ప్రహ్లాదుడు హిరణ్యకశిపు స్టోరీలో వాళ్ళు ప్రూవ్ చేసినది. బ్రహ్మదేవుడిని వరంని ఏమీ లేకుండా చేసినది ఎవరు? నారాయణుడు. సో మనం ఏదైనా మనకి నిజంగానే కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్వార్థం కోసం ఏది అడగనే కూడదు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఎట్లా అడగనే లేదు, ఏమీ వద్దు అన్నాడు. కానీ నరసింహస్వామి అతనికి దీర్ఘాయుష్ ఇచ్చాడు, అంతే కదా. లోకం మొత్తానికి ఆధిపత్యం ఇచ్చాడు. అంటే అక్కడ ఏజ్ మెయిన్ కాదండి, భక్తి, వైరాగ్యం, జ్ఞానం ఇదే మెయిన్. దేవుడికి కావాల్సింది ఏజ్ కాదు. ఆ వయస్సుని పెట్టి భక్తి కూడా రాదు. ఆ భక్తి అన్నది ఏ ఏజ్లో అయినా రావచ్చు అనడానికి ప్రహ్లాదుడు, ధ్రువ వీళ్ళందరూ కూడా సాక్షి. ఇంకా నచికేత ఈ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్. మనం ఒకసారి ఒక స్టోరీ చూద్దాం నచికేత గురించి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఇట్లా మన పురాణాల్లో
చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ మనకి, రోల్ మోడల్స్ మనకి వీళ్ళందరూ లైఫ్లో. ఎవరిలాగా ఉండాలి, ఎవరిలాగా ఉండకూడదు, ఎవరిలాగా బ్రతకాలి, ఎవరిలాగా బ్రతకకూడదు. ఓకేనా. ఇక ఎవరు చేసిన తపస్సు దేవుడికి నచ్చింది, అండ్ ఎవరి దగ్గర మనం వరం తీసుకుంటే మనకి పర్మనెంట్గా ఉంటుంది. ఇదన్నీ వచ్చి ఈ ఎపిసోడ్లో మనం విన్నాము. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. ఓకే. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.